మనం పరిశుద్ధాత్మ గురించి, పరిశుద్ధాత్మ శక్తి గురించి మాట్లాడుకున్నాం. ఎందుకు పరిశుద్ధాత్మ అయితే నేను ఈ చిన్న చిన్న అంశాలు తీసుకుంటున్నాను. ఎందుకంటే బేసిక్స్ ఇవి. ఈ క్రైస్తవ జీవితంలో బేసిక్స్ అనమాట. ఇప్పుడు మనం ఈ ఈ కనీసం ఈ బేసిక్స్ కూడా తెలియకుండా మనం రేపు ఆయన రాకడలో నిలవలేము. నేను ఏ అంశం తీసుకున్నా లాస్ట్ పాయింట్ ఆ రాకడలోకే ఎళ్తుంది. నేను చాలామంది మన గ్రూప్ సభ్యులు ఈ మెసేజ్ చాలా బావుందన్నారు. దానికి చాలా ధన్యవాదాలు. ప్రైజ్ ద లార్డ్. సో ఇవాళ మన అంశం వచ్చేసి ప్రార్థన. అసలు ప్రార్థన ఎందుకు చేయాలి? అసలు ప్రార్థన ఎందుకు అవసరం? ప్రార్థన చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ప్రార్థనలో ఏమేమి ఉంది? ప్రార్థనా శక్తి తెలుసుకున్నాం. ఇవాళ పరిశుద్ధాత్మ శక్తి తెలుసుకున్నాం. ఇవాళ ప్రార్థనా శక్తి. రేపు ఇంకొక బేసిక్ అంశం. సో ఇలాగా మనం ఆ ట్రాక్ తప్పిన మన క్రైస్తవ జీవితాన్ని మళ్ళీ మనం ట్రాక్‌లో పెట్టుకోవడానికి ట్రై చేద్దాం. సో ప్రార్థన అంటే అసలు ఏంటి? ప్రార్థన అంటే ఏంటి? దేవుడితో మాట్లాడటం. దేవుడితో సహవాసం. ప్రార్థన అంటే ఇప్పుడు మామూలుగా మనుషులు మాట్లాడుకుంటే ఏమవుతారు? కాన్వర్జేషన్ అంటారు. లేకపోతే ఒక సంభాషణ అంటారు. మనిషితో మాట్లాడటాన్ని సంభాషణ. అదే ఒక మనిషి దేవుడితో మాట్లాడితే దాన్ని ప్రార్థన అంటారు. దేవుడు మాట్లాడతాడా అంటే దేవుడు మాట్లాడే దేవుడు. మన దేవుడైతే మాట్లాడతాడు. విగ్రహాలకులాగా మాట్లాడే దేవుడు కాదు. దాంతో మాట్లాడతాడు. దానియేలుతో మాట్లాడాడు. ఇంకా తర్వాత అనేక గొప్ప గొప్ప భక్తులున్నారు. వీళ్ళందరితో దేవుడు మాట్లాడాడు. ఇప్పటికీ ఎంతో మందితో దేవుడు మాట్లాడుతున్నాడని చెప్తా ఉంటారు. దైవ సేవకులు అనేక మంది. దేవుడు అంటే ఏం చేయాలో వాళ్ళకి చెప్తారు. ఇప్పుడు ఆళ్ళకంటే చెప్తారండి. మాకు చెప్పారా దేవుడు? మాకేమన్నా మాట్లాడతారా మాతో అంటే ఖచ్చితంగా మాట్లాడతాడు. ఎవరు మాట్లాడే దేవుడు. ఆయనే వాగ్దానం చేశాడు. నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అన్నాడు. మనం మొరపెడితే ఆయన ఖచ్చితంగా ఉత్తరం ఇస్తాడు. మనం ఏనాడైనా మొరపెట్టామా? అసలు ఈరోజు ప్రార్థన చేస్తున్నామా? మన క్రైస్తవ జీవితంలో ఎంత ఇది ఉందంటే ఇప్పుడు అట్లీస్ట్ ఒక అరగంట సేపు అయినా కనీసం లెగిసి ఎంతోమందిని నేను చూశాను. నాకు నా ఫ్రెండ్స్‌ని గానీ, లేకపోతే కొంతమందిని వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు బయటికెళ్ళి ప్రతిసారి ఆళ్ళు కనీసం అక్కడికెళ్ళి ఏదో ఒక మన ఇప్పుడు ఇప్పుడు ఒక క్యాలెండర్ దగ్గరో లేకపోతే ఎక్కడో చోట ఒక స్థలంలో చూసుకొని ప్రార్థన చేసుకుంటాం. వాళ్ళెళ్ళి ప్రతి చిన్నదానికి కూడా ఇప్పుడు బయటికెళ్ళాలంటే కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని బయటికెళ్తారు. ఏమన్నా పని చేయాలంటే చిన్న ప్రార్థన చేసుకొని ఆ పని మొదలెడతారు. అలా ఈరోజు మనం అసలు అది ఉందా? అది అసలు మర్చిపోయామా మనం? ఈరోజు ప్రార్థన చేసుకుంటున్నామా? లేదు. ఎంతమంది చేసుకుంటున్నారో నాకైతే తెలీదు. సో ఈరోజు ఒక భక్తుడున్నాడు. అసలు ఆయనతో చేసుకుందాం. నేను ఈ ప్రార్థన అనే అంశం గురించి చూస్తుంటే నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గురించి నాకు గుర్తు చేశాడు. ఆయన పేరు దానియేలు అనమాట. దానియేలు భక్తుడున్నాడు. దానియేలు భక్తుడు రోజుకు ముమ్మార్లు ప్రార్థన చేశాడని రాసుంది. మామూలుగా అందరూ ప్రార్థన చేస్తారు, భక్తులందరూ. దానియేలుని ఎందుకు స్పెషల్‌గా తీసుకున్నానంటే నేను చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. అక్కడ ఆ వచనం రాయబడక ముందు ఏం జరిగిందంటే, నెబుకద్నెజర్ అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఒక శాసనం పుట్టించాడు. ఏంటంటే శాసనం, ఒక బంగారపు విగ్రహం తయారు చేసి ఆ బంగారపు విగ్రహానికే మొక్కాలి. ఆ బంగారు విగ్రహాన్ని దేవుడని నమ్మాలి. ఆ బంగారు విగ్రహానికి కానీ దేని నమ్మినా నేను ఒప్పుకోను, కుదరదు, నేను వాళ్ళని చంపేస్తానని చెప్పి ఒక శాసనం పుట్టించాడు. అది కూడా నెబుకద్నెజర్ పుట్టించింది కాదు. నెబుకద్నెజర్‌కి కల్పించి దురాలోచనలు పుట్టించి ఆ చుట్టూ ఆళ్ళ పక్కన ఉన్నోళ్ళు అది కల్పించారు ఆ శాసనం. దానియేలులో తప్పు పట్టుకోవడం కోసం అని చెప్పి. దానియేలు రోజుకి ముమ్మార్లు అసలు మానక ప్రార్థన చేసేవాడు. ఎక్కడ దానియేలులో తప్పు దొరక్క ఈ ఒక్క దాంట్లో తప్పు పట్టుకుందామని చెప్పి దానియేలు కోసం అని చెప్పి శాసనం పుట్టించారు. దానియేలు కోసం షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అని చెప్పి మిగతా ముగ్గురున్నారు. ఆయనతో పాటు దానియేలుతో పాటు ఇంకో ముగ్గురున్నారు. వాళ్ళని కూడా దేవుడు కాపాడాడు, రక్షించాడు. ఈ ప్రత్యేకంగా ఈ వచనంలో చూసుకుంటే మనం ఇక్కడ ఏం రాస్తుందంటే, ఇట్టి శాసనమును సంతకము చేయబడదని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారులు మోకాళ్ళని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించవచ్చెను. ఇది నా అంశం. ఏం చేశాడు? యథాకారము రోజుకి అనుదినము ముమ్మారులు యథాప్రకారంగా. ఆ రోజు చేయలా, యథాప్రకారం అంటే ఎప్పుడు తను ఎలా కంటిన్యూస్‌గా తన యొక్క మనం డైలీ కాలకృత్యాలు ఎలా తీర్చుకుంటాం అలాగా ఆయనకి అదొక పని. డైలీ ఎక్కడున్నా ఏం చేసినా ఇవాళ ఏ పనిలో ఉన్నా
పలానా టైంకి మనం దేవుడికి ప్రార్థన చేసుకోవాలి అని ఒకటి ఒకటి పెట్టుకోవాలి. అట్లీస్ట్ ఒక అరగంట, ఒక గంట, లేకపోతే ఏదన్నా ఒక సమయం మీకు అనుకూలంగా నాకు అసలు 24 గంటల్లో నాకు దేవుడికి ప్రార్థన చేసే సమయమే లేదు అని ఈరోజు మనం చెప్పుకున్నట్లయితే ఆయన చూసుకుంటాడు. ఏరా నీకు 24 గంటల్లో నాకు ఒక గంట కూడా నాతో గడపడానికి నీకు సమయం లేదా అని చెప్పి ఆయన రేపు లెక్క అడిగితే అప్పుడు తెలిసొచ్చింది. సో అంతవరకు మనం రానికూడదు. సో అక్కడ ఏం రాస్తుంది? యథాప్రకారముగా అనుదినము ముమ్మార్లు మోకాలు విని. ఆయన ఎంతసేపు ప్రార్థన చేశాడో తెలియదు కానీ చేసినంతసేపు రోజుకి 3 సార్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ ప్రార్థన చేస్తాను. 3 సార్లు ఒక హాఫ్ అన్ అవర్, 3 హాఫ్ అన్ అవర్లు అంటే గంటన్నర మోకాళ్ళు ఉండి ప్రార్థన చేసుకుందాం అని నేను ఒక తీర్మానం చేసుకున్నాను అనుకోండి. ఆయన అలాగా ఎంతసేపు ఉన్నాడో తెలియదు. కొంతమంది భక్తులు 6 గంటలు, 8 గంటలు అలా గంటలు మోకాళ్ళ మీదే ఉండి ప్రార్థన చేసుకోండి. అసలు ఆ భక్తి మనకి రేపు ఈ భక్తి లేకపోతే రేపు మనం ఉండగలం. అట్లీస్ట్ ఇవన్నీ రేపు అడుగుతాడు. ఇవన్నీ లెక్కలు. ఇప్పుడు నేను ఎందుకు ఈ బేసిక్స్ అంశాలు తీసుకున్నానంటే ఈ బేసిక్స్ రేపు అడుగుతాడు. నువ్వు ప్రార్థన చేసావా? నాకు రోజుకి ఒక అరగంట ప్రార్థన చేసావా? నా గురించి ఎవరన్నా నలుగురికి చెప్పావా రక్షణ కోసం? వాళ్ళు మారారు మారకపోవడం తర్వాత సంగతి. వాళ్ళ గురించి అట్లీస్ట్ చెప్పావా నా గురించి వాళ్ళకి? రేపు అడుగుతాడు. ప్రార్థన చేసావా? బైబిల్లో నీకేం తెలుసు? బైబిల్ గ్రంథం ఎన్నిసార్లు చదివావు? ఇవన్నీ రేపు ఆయన అడిగే లెక్కలు. అప్పుడు జడ్జ్మెంట్ డే అంటారు దాన్ని. ఆ లెక్క అడిగే టైంలో మనం ఆయనకు ఆన్సర్ చేసుకునే స్థితిలో మనం ఉన్నాం. ఆయన మనకు అవకాశం కూడా లేదు. ఆయన తెలిసి అడుగుతాడు అన్నీ. సో అటువంటి స్థితిలో మనం ఉండకూడదు. అసలు ఆ పరిస్థితి కూడా మనకు రాకూడదని చెప్పి మనం అనుదినము ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. సో ఏం జరిగింది తర్వాత దానియేలు స్టోరీ తెలిస్తే అర్థమైంది. ఆ రోజు అతను ప్రార్థన చేస్తున్నందుకంట ఆయన్ని ప్రార్థన చేస్తున్నాడని పట్టుకొని తీసుకెళ్లి సింహాల గృహలో వేస్తారు. ఇప్పుడు ఈ అంశం చూసుకుంటే మీకు ఒక రకమైన ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న కరెంట్ సిచ్యువేషన్ గుర్తు రావాలి. ప్రస్తుతం ప్రార్థన చేసుకోవడానికి, చర్చికి వెళ్ళటానికి కూడా ఎంతో మంది హతసాక్షులుగా అవబడుతున్నారు. ఇవ్వాలంటే ప్రార్థన చేసుకుంటున్నారని చెప్పి చంపేస్తున్నారు. ఎక్కడో కాదు, మన రాష్ట్రంలోనే జరుగుతుంది. న్యూస్ చూడండి తెలిసిద్ది. ఎంతమందినో అసలు చాలా బయటికి రావట్లేదు. ఎందుకంటే బయటకు వస్తే అల్లర్లు రేగుతాయని చెప్పి బయటికి రావు. ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ఇవి. మీకు తెలుసు, చరిత్ర చదువుకుంటే ఎంతో మంది భక్తుల్ని ప్రార్థన చేసుకుంటున్నారని చెప్పి ఇంట్లోకి వెళ్ళి వేట కత్తులతో నరికేసిన యథార్థ సంఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు రేపు అటువంటి పరిస్థితులు వస్తాయి. ప్రస్తుతం కొద్దిగా ఉపశమనం ఉంది, అది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అట్లా మనం రేపు అటువంటి స్థితి వస్తుంది. అటువంటి స్థితి వచ్చినప్పుడు ఏం జరిగింది? దానియేలు సింహాలకు అప్పగించాడా? దేవుడు అప్పగించలా, కాపాడాడు. ఎందుకు? దానియేలు యథార్థపరుడు, నీతిమంతుడు. అక్కడ సింహాల గృహలో కూడా ఏసే ముందు కూడా రాజే అన్నాడు, దానియేలా నీ దేవుడు నీతిమంతుడైతే నీ దేవుడే నేను కాపాడుతాడు, నిజదేవుడైతే అని చెప్పి అన్నాడు. నిజంగానే దేవుడు ఆ రోజు దానియేలు సింహాలు నోటిని మూసేశాడు దేవుడు. దానియేలు ముందు అసలు కనీసం సింహాలు టచ్ కూడా చేయలేకపోయింది. ఎందుకు? దానియేలు అంత గొప్ప ప్రార్థనాపరుడు కాబట్టి. అది నేర్చుకోవాలి మనం దానియేలు. తర్వాత చూడండి, ఇంకొక భక్తుడు ఉన్నాడు. తనలో 55వ కీర్తన 17వ వచనంలో ఏమంటుందంటే, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థనను ఆలకించును. అది ఎప్పుడెప్పుడు చేశాడంట? సాయంకాలమున చేశాడు, ఉదయం చేశాడు, మధ్యాహ్నం. ముమ్మారులు. ఆయన కూడా ముమ్మారులు చేస్తూ ఉండగా, ధ్యానించుచూ ఉండగా, మొరపెట్టుచూ ఉండగా. ఇప్పుడు ప్రార్థన చేయడం అంటే చాలా మంది అసలు ప్రార్థన చేయడం కూడా తెలియట్లేదు. ప్రార్థన అంటే ఏదో కళ్ళు మూసుకుని, ప్రభువా నాకు ఈరోజు అది కావాలి, నాకు రేపు అది కావాలి, లేకపోతే నాకు ఒక సమస్య ఉంది, నాకు ఏదో అవసరం ఉందండి, అదా ప్రార్థన. అది కాదు ప్రార్థన అంటే. దేవుడితో మనం మాట్లాడుకోవటం ప్రార్థన. ప్రభువా గడిచిన కాలం అంతా నిత్యమైన కృప, ఫ్రీగా వచ్చేది కృప, ఆయన కృప. దాన్ని బట్టి ఈ రోజు నేను ఇలా ఉన్నాను, కనీసం నేను ప్రాణాలతో సజీవంగా బ్రతుకున్నానంటే అది నీ కృప. అందుకు నీకు థ్యాంక్స్. ఇంకను రేపు నేను ఏం చేయాలో కూడా నీ చిత్త ప్రకారంగా నన్ను నడిపించు. నాకేం చేయాలో నా ఆలోచనలు నాకు ఇవ్వు. రేపు పలానా నేను ఉద్యోగానికి వెళ్ళాలనుకో, ఆ ఉద్యోగంలో నాకు ఎటువంటి ఆటంకము అడ్డు రాకుండా నా ఉద్యోగ ధర్మాన్ని నేను సక్రమంగా నిర్వర్తించడానికి నాకు సహాయం దయచేయి. అది ప్రార్థన. నీకు ఏమైనా ఆరోగ్య సమస్య వస్తే అప్పుడు రాకుండా ప్రార్థన చేయాలి, వచ్చాక దాన్ని తగ్గటానికి ప్రార్థన చేయాలి. ఏమైనా ఆర్థిక ఇబ్బంది ఉంటే ముందు రాకుండా ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ వస్తే పరీక్షలు వస్తాయి. ఇంక చెప్పాను కదా, కొన్ని పరీక్షలు ఆయన ఎలా చేస్తాడు. మన భక్తిని ఆయన పరీక్షలు పెడతాడు ఒక్కొక్కసారి ఆయన. ఇప్పుడు మనం ఎగ్జామ్లు రాస్తూ ఉంటాం, ఎన్నోసార్లు రకరకాల ఎగ్జామ్లు రాస్తూ ఉంటాం. ఎగ్జామ్లు ఎందుకు రాస్తాం? ఏదైనా ఒక క్వాలిఫికేషన్ కోసం రాస్తాం. రేపు మనకు వచ్చే క్వాలిఫికేషన్ ఏంటి?
నిత్య జీవం, ఆయనతో మనం ఉండటం, ఆయనతో గడపటం, అది ఎటర్నల్ లైఫ్, హెవెన్ అంటారు దాన్ని. దానికోసమే అసలు మనం చేసేది ఇది. ఎందుకు భక్తి చేస్తున్నారో కూడా ఈరోజు తెలియని స్థితిలో చాలామంది ఉన్నారు, మర్చిపోయారు. ప్రతి చర్చికి వెళ్తున్నామండి, వెళ్తున్నాం, ఎందుకు వెళ్తాం తెలియదు. రేపు ఎవరన్నా అడుగుతారు, ఏమండి మీరు చర్చికి ఎందుకు వెళ్తున్నారు, తెలియదు. కాదు, ఏం చెప్పాలో తెలియదు. అందరం మేము చర్చికి వెళ్ళే వాళ్ళం అండి, అందుకే చర్చికి వెళ్తున్నాం. అది కాదు, చర్చికి ఎందుకు వెళ్తున్నాం, మనం భక్తి చేయడానికి వెళ్తున్నాం. ఏంటి భక్తి ఏంటి? దేవుడితో మనం రేపు సజీవంగా, ఇప్పుడు ఇది కేవలం మన జీవితకాలం ఒక 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. ఆ తర్వాత ఏమైంది? మనిషి అయితే నరకానికి పోతాడు, లేకపోతే స్వర్గానికి పోతాడు. ఎక్కడ పోవాలో నిర్ణయించుకోండి. అది అక్కడ ఏమనుంది తర్వాత, మొర్ర పెట్టాలి ఆయనకి. మొర్ర పెట్టడం అంటే మీకు ఎగ్జాక్ట్గా చెప్పడం, ఎలా చెప్పాలంటే, మొర్ర పెట్టడం అంటే దేవునితో ఒక రకంగా పెనుగులాడాలి. ప్రభువా, నేను ఇంత కరెక్ట్గా ఉన్నా, ఒక సమస్య వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, మనం నీతిగా ఉంటేనే కదా. ఇప్పుడు యోబుకి సమస్య వచ్చింది. సమస్య యోబుకి ఏమన్నా తప్పు చేశాడు? యోబు అంత నీతిపరుడు లేదన్నది. కానీ యోబుకి పరీక్ష వచ్చింది, ఒక సమస్య, శోధన వచ్చింది. యోబు అప్పుడు ఏం చేశాడు? దేవుడికి ప్రార్థన చేశాడు. ఎవరు లేరు యోబుతో మాట్లాడడానికి కూడా, ఎవరు లేరు, అందరూ వడ్లు వెళ్ళిపోయారు. ఒక్కడే ఉండి ఏం చేశాడు? మొరపెట్టుకుని ఉంటాడు దేవుడికి. ప్రభువా, నా పరిస్థితి ఏంటి, ఇలా అయింది ఏంటి, ఇది నీ చిత్తమా అనుకుని ఉంటాడు. అది మొరపెట్టడం అంటే. అట్లా మొరపెట్టాలి మనం. ఒక సమస్య ఈరోజు వచ్చింది. ఎంతోమంది అసలు సమస్యలు లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది. ఆ సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆయనతో మొరపెట్టాలి, ఆయనకి మొరపెట్టాలి. అది ఆయన కోరుకుంటాడు. తర్వాత అది కూడా రాసి ఉంటుంది చూడండి. సరే, తర్వాత చూస్తే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి అని రాసింది. కూడి ఉండిరి అన్నాక అక్కడ ఏం జరిగిందో అది ఆ 2వ అధ్యాయం మొత్తం చదివితే, లేకపోతే తర్వాత మొత్తం ఆ అపోస్తుల కార్యం 1, 2, 3 అధ్యాయాలు చదివితే అక్కడ అసలు ఏం జరిగిందో మీకు రాసి ఉంటుంది. అది ఏం జరిగిందో నేను చెప్తాను. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వారు ఆరోహణం వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి, భక్తులకి ఒక విషయం చెప్పి వెళ్ళారు. వెళ్తూ నేను మీకు ప్రామిస్ చేసిన ఒక ప్రామిస్ నెరవేరిద్ది. ఏంటంటే, తండ్రి నుంచి మీకు పరిశుద్ధాత్మ అనేది నేను దిగొస్తాను, ఆ తండ్రి ఆజ్ఞ చొప్పున మీరు దానికోసం కనిపెట్టుకోండి, వెళ్ళి ప్రార్థన చేయండి అన్నారు. ఎన్ని రోజులు ప్రార్థన చేశారు? ఎన్నో రోజులు కనిపెట్టారు వాళ్ళు. ఎన్నో రోజులు కనిపెట్టగా అక్కడ ఏముందంటే, ముందు కూడి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు దేనికోసం వాళ్ళు? సరే, పరిశుద్ధాత్మ కోసం కూడి ఉన్నారు. ఏం చేస్తున్నారు? కూడి ఉన్నారంటే ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. అది మన అంశం ఏంటి? ప్రార్థన. కాబట్టి ఒక చోట కూడి ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు చాలా మంది చాలా విషయాలకై చాలా వాటికి కూడి ఉంటున్నారు. అంటే ఏంటి? కలుస్తున్నారు, మీటింగ్ పెడుతున్నారు. దేనికి మీటింగ్ పెడుతున్నారు? లోక సంబంధమైన మాటలు మాట్లాడడానికో, లేకపోతే వేరే రకమైన కార్యాలు చేయడానికో, లోక సంబంధమైన కార్యాలు, పార్టీలకి, ఆటికి ఈటికి, పండగలకి. ఇల్లు పండగకి కూడి ఉన్నారు. ఏ పండగకి? పెంతెకోస్తు అనేది ఒక యూదుల పండగ. ఇప్పుడు రేపు మనం ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టమస్కి అందరం కలిసి కూడుకుంటున్నాం. ఏం న్యాయాలు? క్రిస్టమస్ కూడుకున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి. కాసేపు అందరం వచ్చి సమయం దొరికింది కాబట్టి ప్రార్థన చేసుకోవాలి. ఇంకా అందరూ ఒక చోట కూడి ఉన్నారు. లేబ్బే మనం ఎందుకు చేస్తాం? మనం కోడి కోసుకుంటాం, కూర వండుకుంటాం, ఇంకా నానా రకమైన కార్యాలు చేస్తాం. ప్రార్థన మాత్రం చెయ్యం మనం. వాళ్ళు ఏం చేశారు? అక్కడ ప్రార్థన చేశారు. దేనికి? పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేశారు. నేను నిన్న అంశంలో చెప్పినట్టు పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేశారు వాళ్ళు కూడి ఉండి. ఈరోజు మనం అలా కూడుకున్నప్పుడల్లా, అట్లీస్ట్ అందరం కలిసి కూడినప్పుడల్లా ప్రార్థన చేయాలి. అది తర్వాత ఎప్పుడు ప్రార్థన చేయాలి అంటే, ఏ సమయానికి ప్రార్థన చేయాలి అని కూడా ఉందా అంటే, ఒక సమయం అంటూ ఉండాలి ఖచ్చితంగా. ఫలానా సమయానికి. ఇప్పుడు మామూలుగా జనరల్గా మనం ఏదన్నా ఏదైనా దేనికైనా బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం, లేకపోతే ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటాం, అది ఓకే. కానీ రోజు ఒక పర్టికులర్గా రోజు ఒక సమయం అంటూ ఉండాలి కదా ప్రార్థన చేసుకోవడానికి. అని దీన్ని దివారాత్రులు మనం ధ్యానించడం ఉంది. అంటే ఏంటి? దివారాత్రులు అంటే రాత్రింపగలు ధ్యానించాలని కాదు. సో దివారాత్రులు అంటే రోజు ఏదో ఒక టైంలో కనీసం ఒక అరగంట, ఒక గంట బైబిల్ చదవటము, ప్రార్థన చేసుకోవటం అంటూ ఒకటి పెట్టుకోవాలి మనం. సో 24 గంటలు మనం ఇప్పుడు క్రైస్తవం అనేది ఎందుకు? మనం వేరే వాళ్ళతో, ఇప్పుడు లోకస్తులతో కాకుండా బయటకు వచ్చి మనం రక్షణ పొంది క్రైస్తత్వంలో ఉండి మనం భక్తి చేస్తుంటే మనకి సపరేట్ ఉండాలా లేదా? వాళ్ళే నయం. ఇంకా చక్కగా వాళ్ళు బుధవారాలు ఒక గుడికి వెళ్తారు, గురువారం ఒక గుడికి వెళ్తారు, శనివారం ఒక గుడికి వెళ్తారు,
ఇంకా 40 రోజులు మాలంటారు. లేకపోతే ఇంక వేరే, వేరే, వేరే అసలు ఆళ్ళు చేసే భక్తి చూసుకుంటే మన భక్తి ఏ పాటికి సరిపోద్ది? ఈరోజు ఆళ్ళే కదా! ఇప్పుడు మరి మారి అంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నారు. తర్వాత ఎప్పుడు ప్రార్థన చేయాలి అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ టైంకి ప్రార్థన చేయాలని కాదు గానీ, అపోస్తలుల కార్యము 3 అధ్యాయం ఒకటో వచనంలో ఏమి రాసిందంటే, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును, యోహానును దేవాలయమునకు ఎక్కి వెలుచుండగా అని రాసుందక్కడ. అక్కడెక్కడ పగలు 3 గంటలంటే ఏ పగలు? మధ్యాహ్నం 3 గంటలా? అంటే ఆఫ్టర్‌నూనా? కాదు. పగలంటే యూదులకి తెల్లవారుజామున 3 గంటలని అర్థం. ఆళ్ళు 12 దాటంగానే ఆళ్ళకి రోజు బిగిన్ అయిపోయినట్టే. దాన్ని పగలంటారు ఆళ్ళు. పగలు 3 గంటకి ఆళ్ళు దేవాలయానికి ఎక్కిపోతున్నారంట. దేనికోసం వెళ్తున్నారు ఆళ్ళు? ప్రార్థన కాలమున అంటే ఆళ్ళకి పగలు 3 గంటలకు ప్రార్థనా కాలం. ఇప్పుడు మనం అసలు మనం సరే పగలు 3 గంటలు కాకపోయినా అట్‌లీస్ట్ 6 గంటలకు లెగుస్తామా ఇవాళ ఎవరన్నా? దేనికి లెగుస్తాం? 6 గంటలు వాకింగ్ చేయటానికి లెగుస్తాం. ఇంకేయో చేయటానికి లెగుస్తాం గానీ, అట్‌లీస్ట్ పొద్దున్నే లెగిసి ఒక అరగంట సేపు ప్రార్థన చేసుకోవటానికి మనకి ఏమన్నా ఇదా? నొప్పా? ఆ! అసలు ప్రార్థన అంటే మర్చిపోతున్నారు. ప్రార్థన అంటే చేయట్లేదు. ప్రార్థన అంటే ఒక రకమైన నెగ్లిజెన్స్ ఏర్పడిపోయింది. ఇదంతా మనం ఇప్పుడే మనకి ఇన్ని సౌకర్యాలుండి, ఇంత చక్కగా ఉండి, ఇప్పుడే మనం ప్రార్థన చేయట్లేదు. రేపు రాబోయే దినాల్లో కనీసం మన ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకునే అవకాశం గూడా మనకు రాదు. అప్పుడు మనం ఎలా చేయగలం ప్రార్థన? ఇప్పుడు చేసిన ప్రార్థన రేపు అప్పుడు ఉపయోగపడతది. సో, మనం మానక ప్రార్థన చేయాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. తర్వాత ఇంకొక భక్తుడున్నాడు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 1-4 వరకు చదివితే, అయి మొత్తం 4 వచనాలుంటాయి. నేను చదువుతాను. అక్కడ ఇటలీ పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలు అని భక్తుడొకడున్నాడు. పటాలం అనబడిన పటాలం అంటే పట్టణం. ఇటలీ పట్టణం అనే ఒక పట్టణంలో, ఒక సిటీలో కొర్నేలి అనే ఒక భక్తుడున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, అతడు తన ఇంటి వారందరితో కూడి దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఏమని రాసింది అక్కడ? తన ఇంటి వారందరితోనూ కూడి దేవుని యందు భయభక్తులు గలవాడు. ఈరోజు ఇంటి వారందరితో కూడుకుని ప్రార్థన చేయటం అంటే అసలు అది అంత పెద్ద మనకి యుద్ధమే. అదొక ఇంట్లో ఎవరన్నా ఒకరు చేస్తారు. లేకపోతే బాగా ఇప్పుడు అందరం క్రైస్తవులమే. మనం ఇప్పుడు ఇంట్లో ఒకళ్ళు క్రైస్తవులుగా ఉండి, ఇంకొకళ్ళు హిందువులుగా, లేకపోతే ఇంకోటిగా లేరు గదా! ఇంట్లో అందరూ మారబడి క్రైస్తవులుగానే ఉంటున్నారు. కానీ మరి ఇంట్లో అందరూ ఎందుకు కలిసి ప్రార్థన చేయట్లా? ఎవరెవరో ఒకరికి వచ్చిన సమయంలో ఒకళ్ళకి అవసరం వస్తే ఒకళ్ళకి అవసరం రాకపోతే లేదు, ప్రార్థన లేదు ఆళ్ళకి. గుర్తొచ్చినప్పుడు ప్రార్థన అంతే. ఇవాళ దేవుడు ఇప్పుడు ప్రార్థన ఎంత స్వార్థపరం అయిపోయింది. స్వార్థపరులు అయిపోయామంటే మనం ప్రార్థన మనకి ఏమన్నా దేవుడితో ఏమన్నా కావాలంటే గానీ ప్రార్థనలోకి వెళ్తున్నాం. అసలు అది న్యాయమా? దేవుడు అది ఇష్టపడతాడా? ఇప్పుడు దేవుడి దగ్గర నుంచి మనకేమన్నా సమస్య వస్తే అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. ప్రభువా అని అప్పుడు మొరపెడతారు. లేకపోతే అంతా బాగుంటే చక్కగా మర్చిపోతారు. ప్రార్థన అనేది మర్చిపోతారు. ఇంటి వారందరితో కలిసి ప్రార్థన చేసేవాడని చెప్పి అక్కడ రాసుంది కొన్ని. ఈరోజు మనం అలా ఉండాలి. తర్వాత అలా చేస్తుంటే ఏమైంది? పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతనికి ఎద్దుకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనను, నీ ధర్మ కార్యములను దేవుడి సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. అది ఏం చేరి ప్రార్థన చేస్తే ఏమైంది? దేవుడి సన్నిధికి చేరింది ఆ ప్రార్థన. ఒక దూతను పంపించారు, మెసెంజర్. అప్పట్లో ఆ మెసెంజర్లే వచ్చేవాళ్ళు దూతలు. ఎందుకంటే అప్పుడు అంత భక్తి పరులు ఉండేవాళ్ళు. డైరెక్ట్గా దూతలు దర్శనంలో వచ్చి చెప్పేవాళ్ళు వాళ్ళకి. ఆయన మెసేజ్ తీసుకుని మనం ప్రార్థన చేస్తే, మన ప్రార్థన విజ్ఞాపన పెడితే గాబ్రియల్ దూతగాలం ఉంది. వాళ్ళ పని ఏంటి? గాబ్రియల్ దూతగాలం పని దేవుడి దగ్గర నుంచి ఏమైనా సమాచారం తీసుకుని ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి మోసుకొచ్చే పని. ఇవాళ మనకి మెసెంజర్లు ఎవరు అంటే దైవ సేవకులు. మనం ఏమన్నా ప్రార్థన చేస్తే ఆ దైవ సేవకుల ద్వారా మనకి సమాధానం వస్తుంది. లేకపోతే ప్రార్థన చేసి బైబిల్ చదువుకుంటే బైబిల్లో మనకి సమాధానం దొరికింది. లేకపోతే ఇంకా వేరే కళల ద్వారానో, దర్శనాల ద్వారానో, లేకపోతే స్వయాన దేవుడే మాట్లాడతారు. మనం ప్రార్థన చేస్తే దేవుడు నీకు జవాబిచ్చే అంత భక్తికి మనం ఎదగలుగుమా? అంతవరకు ఎదగాలి.
అది దాన్ని కోరుకుంటాడు. ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా జవాబిస్తాడు. డైరెక్ట్‌గానే ఇస్తాడు. కానీ మనం అంత ప్యూర్‌గా, అంత ప్యూర్ హార్టెడ్‌గా, అంత నిక్కచ్చిగా మనం ఆయన దగ్గరికెళ్ళి ప్రార్థన చేసి మొరపెడితే ఆయన ఖచ్చితంగా జవాబిస్తాడు. అది. సో, కొర్నేలి ఆ విధంగా ఉన్నాడు ఆ రోజు. లూకా సువార్త 18:1 ఉంది. ఏముంటే వారు విసుకక నిత్యము ప్రార్థన చుండవలెను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. సో, ఈ వచనం అర్థం కావాలంటే మీరు 17వ అధ్యాయం 26 నుంచి చదివితే ఒకసారి చూడండి. 17వ అధ్యాయం 26. లూకా 17:26. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినమునకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికి ఇయ్యబడుచు అంతలో జలప్రాణం వచ్చి వారందరినీ నాశనం చేసి లోతు దినములలో జరిగినట్టు జరుగును. సరే చాలు ఇంకా అదంతా నేను చెప్తాను, చాలా పెద్దది. సో అక్కడ ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు వారు అక్కడ ఒక ఉపమానం చెప్పారు. అసలు మెయిన్ ఆదికాండంలో జరిగిన ఒక జలప్రలయం నోవాహు స్టోరీని ఉపమానం ఎగ్జాంపుల్గా తీసుకుని రేపు రాబోయే మనుష్య కుమారుడి దినములు అంటే రేపు ఇప్పుడు జరుగుతున్న సమయంలో, ఇప్పుడు ఈ టైంలో ఏం జరిగిద్ది అంటే నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుడి దినంలో జరుగును. ఆ టైంలో ఏ విధంగా జరిగింది? ఏం జరిగింది? ప్రళయం వచ్చిద్దా? ప్రళయం రాదు. ఏం జరిగింది? జనులు ఎలా ఉన్నారంటే త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికి ఇవ్వబడుచు నుండరు. అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనం చేయను. రేపు ఈ జలప్రలయము అంటే దేనికి? అది పాత నిబంధనలో జలప్రలయము అంటే అది మామూలుగా జలప్రలయం. ఇప్పుడు కొత్త నిబంధనలో జలప్రలయం గురించి రాస్తే దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే రేపు రాబోయే ఉగ్రత దినాల గురించి మనం దాన్ని తీసుకోవాలి. ఆ టైం వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అని చెప్పి 18వ వచనంలో చెప్తున్నాడు. ఏమని? ప్రార్థన చేయుచుండలను అని చెప్పి. తర్వాత అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. 20 లూకా సువార్త 17వ అధ్యాయం 26 నుంచి మీరు చదువుకుంటే అసలు ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఒక్కటి అక్కడ రాయబడి ఉంది, ఏం జరగబోతుందో అని. సో అలా జరగబోతున్నప్పుడు ఎవరు ఎత్తబడతారంటే ప్రార్థన చేయవారు. అక్కడ రాస్తుంది ప్రార్థన చేసే వాళ్ళు ఎత్తబడతారు. ప్రార్థన చేసి సిద్ధపడిన వాళ్ళు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పారు. విసుగకుండా అంటే ఈ రోజు ప్రార్థనకి రమ్మంటే చాలు కొంతమందికి భయంకరంగా విసుగొచ్చేసింది. ఏంటి ఏదో పెద్ద దేనికో పిలుస్తున్నట్టు. అరే లోకానుసారంగా బోల్డ్ పనులు చేస్తాం, సినిమాలు చూస్తున్నాం, షికారులు చేస్తున్నాం, అక్కడికి వెళ్తున్నాం, ఇక్కడికి వెళ్తున్నాం, ఇంకా బోల్డ్ విషయాలు చేస్తున్నామే. 24 గంటల్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ 24 గంటల్లో ఒక 7 గంటలు 8 గంటలు తీసేద్దాం అనుకోండి నిద్రకి. మిగిలిన గంటలన్నీ మనం 18 గంటలు లేకపోతే ఎన్నో గంటలు మనం పనులు చేసుకుంటూ ఉంటున్నామా? లేదే. అది ఖాళీ దొరికిన ప్రతిసారి మొబైల్ ఫోన్ వాడతాము, లేకపోతే ఇంక వేరే కార్యాలు ఏవో చేస్తున్నాం, టీవీలు చూస్తాం, సినిమాలు చూస్తాం, అనేక విషయాలు కార్యాలు చేస్తాం. ఒక అరగంట సేపు ప్రార్థన చేస్తే ఏమైపోద్ది? నేను అడగట్లేదు ఈ ప్రశ్న, ఎవరు అడుగుతున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నారు. మీరు విసుగక ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే రేపు ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రత వచ్చే టైంకి మీరు ఎత్తబడాలంటే మీరు ప్రార్థనలో ఉంటూ ప్రార్థనలో గడుపుతూ మీరు సిద్ధపడి ఉండాలి అని చెప్పి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. తర్వాత ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6 నుంచి 7 వరకు చదివితే అక్కడ ఏముందంటే దేనిని గూర్చియో చింతపడుకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపునకు కావలి ఉండును అని రాస్తుంది. ఇవన్నీ పెద్ద వచనాలు. నేను దీన్ని చిన్నగా అర్థం చేసేలా చెప్తాను. దేనిని గురించి చింతపడుకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేయాలి. ఇప్పుడు ఏదన్నా మనకు చిన్న సమస్య వస్తే చాలు చింత, ఇంక దాన్ని పట్టుకుని వేలాడతారే, అమ్మా నాకు ఈ సమస్య ఈ సమస్య ఇంకా చూస్తారు. కానీ ఆ సమస్య ఆయన చెప్తున్నాడు అక్కడ, ఆ సమస్య వచ్చింది, నీకు ఎందుకు వచ్చింది సమస్య? నీకు వచ్చినప్పుడు నేను ఉన్నాగా, నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయి, నేను కార్యం చేస్తాను అంటున్నాడు ఆయన. మనం అది ఎందుకు చేస్తాం? మనుషుల వైపు చూస్తాం. ఒక సమస్య వస్తే మనం ఎవడైనా సహాయం చేస్తారేమో. మాకు ఆర్థిక ఇబ్బంది వచ్చిందా, ఎవరైనా మనుషులు ఏమైనా సహాయం చేస్తారేమో.
ఇంకేమన్నా ఇబ్బంది వచ్చిందా? వేరే ఎవరైనా సహాయం చేస్తారు. ఈరోజు నీకేమన్నా చిన్న జ్వరం వచ్చిందా? ముందు నాకు అసలు చిన్న జ్వరానికి కూడా ఈ మధ్య జనాలు భయపడిపోయి ప్రతి దానికి డాక్టర్ల దగ్గరికి, ప్రతి దానికి మందుల దగ్గరికి. ఒకప్పుడు ఏ మందులున్నాయి? ఏం డాక్టర్లున్నారు? జనాలు ఎట్ట బతికారు? ఇప్పుడు మరీ అంతా ఒక రకమైన ఏమైందంటే యాంత్రిక జీవితం అయిపోయింది. ప్రతి దానికి కూడా మనం ఆయన మీద ఆధారపడకుండా ఈ లోకం బాగా మనకు అలా నేర్పించేసింది. ప్రతి దానికి ఈరోజు చాలా సులువైపోయింది ఏదైనా మనకి దక్కటం. దానివల్ల ఏం జరుగుతుందంటే దేవుడిని మర్చిపోతున్నారు జనాలు. రాను ఇవన్నీ రాసున్నాయి. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు ఇవన్నీ చూస్తే రాబోయే దినాల్లో ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ ఇవన్నీ బోల్డ్ ప్రవచనాల్లో రాసుంది. సో రాకడ గురించే ఇది కాబట్టి, దర్శనం కాబట్టి మనం డెఫినెట్గా తర్వాత రాకడ గురించే మాట్లాడుకుందాం. సో ఇవన్నీ బేసిక్స్ ముందు తెలియకుండా మనం అసలు అంత దూరం వెళ్ళలేము మనం అక్కడ దాకా. సో తర్వాత అక్కడ ఏముంది? కృతజ్ఞతాపూర్వకంగా విన్నపములు దేవునికి తెలియజేయడి. తర్వాత ఇప్పుడు నీకు ఏమన్నా సరే, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసావు, దేవుడు నీకు ఒక కార్యం చేశాడు, కానీ కృతజ్ఞత వస్తున్నావా? కృతజ్ఞత చూపిస్తున్నావా ఆయనకి? ప్రభువా నాకు ఇది వచ్చింది, సాక్ష్యం చెప్తున్నావా? ప్రభు నాకు ఈ పని చేశాడని. అసలు నువ్వు ఆ ప్రభు నువ్వు చేసిన ప్రార్థనలకు లేకపోతే నీకు వచ్చిన సమస్య నుంచి ఆయన విడిపించాడనే నువ్వు నమ్మవు. నేను నా సొంత జ్ఞానం వల్ల, నా సొంత తెలివితేటల వల్ల నేను దీని నుంచి బయటపడ్డాను, లేకపోతే నా జ్ఞానం తట్టుకున్నా నేను దీని నుంచి నేను ఏమంటారు ఒక సమస్యను నేనే ఎదుర్కొన్నాను అంటే అసలు మా వల్ల అవనే అవ్వదు. అది అప్పుడు ఇంకో భయంకరమైన సమస్య వస్తుంది. ఆయన ఎందుకు వస్తాయి మనకు శోధనలు, ఎందుకు వస్తాయి పరీక్షలు అంటే ఆయన టెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇదిగో నా బిడ్డ నన్ను గుర్తున్నాడు, మర్చిపోయానా నేను అని చెప్పి చూస్తే ఇప్పుడు అట్లీస్ట్ అప్పుడైనా వెళ్తావుగా. ఇప్పుడు మనకు సమస్య వచ్చినప్పుడు ఇంకా అన్నీ అయిపోయినాయి, అన్ని చోట్లకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నేను ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళాను? నాకు ఎక్కడ సమాధానాలు దొరక్క వెళ్ళాను. ఇప్పుడు కరోనా అనేది ఒక రకమైన ఒక తెగులు. ఇప్పుడు కరోనా అనేది పాండమిక్. ఇప్పుడు మన గత 40 సంవత్సరాల్లో లేకపోతే 1918లో స్పానిష్ ఫ్లూ అనే ఒకటి వచ్చింది. అది అసలు ప్రపంచానికి తెలిసిన పాండమిక్ అంటే అది. అలాంటి పాండమిక్లు చాలా చాలా వచ్చినాయి. మొన్న మనకు తెలిసి వచ్చిన పాండమిక్ ఏంటి? కరోనా అనేది రాబోయే ఉగ్రతకి ఒక చిన్న ట్రైలర్, సినిమా ముందు వచ్చే ట్రైలర్ లాంటి ఒక ట్రైలర్. ఎంతో మంది కరోనాలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, బయటపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సాక్ష్యాలు కూడా మీరు చూస్తున్నారు, వింటున్నారు, కళ్ళారా చూస్తున్నారు. ఆ టైంలోనే నాకు అర్థం కాక ఎంతో మంది రోజుకొక న్యూస్ ఎందుకు ఇలా జరుగుతుంది ప్రభువా అని నాకు అర్థం కాక నేను ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెడితే ఆయన నా కళ్ళు తెరిపించి నాకు చెప్పాడు, బాబు కరోనా కాదు, ఇలాంటివి అనేక తెగుళ్ళు వస్తాయి, వీటి నుంచి నువ్వు సిద్ధపడి మీ వాళ్ళందరినీ సిద్ధం చేసుకుని ఇంకనూ అనేక మంది ఉన్నారు వాళ్ళని రక్షించి నా గురించి చెప్పి సిద్ధపడచ్చు, ఎందుకంటే నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పి ఆయన చెప్పారు నా దర్శనంలో. అందుకని మనం ఏం చేయాలి? ఏదన్నా మనకు వచ్చి సమస్య వచ్చి తగ్గితే కృతజ్ఞత చెల్లించాలి. ఇప్పుడు కరోనా వచ్చి తగ్గిపోయిన వాళ్ళు ఎంతోమంది వాళ్ళ బతుకులు బాగు చేసుకున్నారు. ఎంతోమంది సాక్ష్యాలు చూడండి. టీవీ వాళ్ళు లేకపోతే గొప్ప గొప్ప రాజకీయవేత్తలు ఏ దారి లేక ఆయన దగ్గరికి వెళ్తే ఆయన దారి చూపించాడు. అది కరోనా ఆయన పంపించాడని కాదు నా ఉద్దేశం. అటువంటి సమస్యలు రేపు ఇంకా అనేక వస్తాయి. ఆ టైంలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకుంటూ ఆయనకు మొరపెట్టాలి, నిరంతరం ఆయనకు మొరపెట్టాలి. ప్రభువా ఇవాళ రేపు ఒక ఉగ్రత వస్తుంది, లేకపోతే ఇవాళ నాకు ఒక సమస్య వచ్చింది, అది ఎవరు చేయలేకపోతున్నారు, అన్నీ అయిపోయాక ఆయన దగ్గరికి వెళ్ళడం కాదు, ముందు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చేస్తాడు అన్నీ. ఏ దారి లేక గోదారి అన్నట్టు అన్నీ అయిపోయాక ఆయన దగ్గరికి వెళ్తే ఎలా కుదిరిద్ది? ఇప్పుడు వచ్చావేంటి నా సన్నిధికి అంటాడు. అది తర్వాత ఇక్కడ 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 15-18 నుంచి చదివితే అక్కడ ఏముందంటే ఇదే కృతజ్ఞతాస్తుతుల గురించి అక్కడ రాసి ఉంటుంది. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయం నుండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఏదినట ఆయన చిత్తం ఏంటి? ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకుంటూ
ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ ఎడతెగక ప్రార్థన చేయుటూ ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. ఇవన్నీ ఆయన చిత్తం. ఇది ఆయన చిత్తం. ఆయన చిత్తం అంటే ఆయన చెయ్యాలని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. మనం ఆ రోజు అలా చేస్తున్నామా? చూడండి అక్కడ ఎన్ని రాసున్నాయో. ఎవడునో కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూసుకునేది. ఈరోజు ఎవడన్నా మనకి ఏమన్నా చేశాడు అనుకోండి, వెంటనే మన బలం ఏంటో చూపించేసుకోవాలి. అదేనా? దేవుడు ఏం చెప్పాడు? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు. అంత సహనం ఈరోజు మనకు ఉంటుందా? లేదు. ఏంటంటే రొమ్ములు వేలు చేసుకుని చక్కగా కాలర్ ఎగరేసుకొని క్రైస్తవులు సైతం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. అది వాళ్ళ గురించి బయట వాళ్ళు ఏమనుకుంటారు? మళ్ళీ క్రైస్తవులంట అని ఒక రకమైన దేవుడి నామానికి దూషణ. తర్వాత ఎవరికైనాను చేయకుండా తర్వాత ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించండి. ఒకడినే అంటే ఒకడికొకటి హెల్ప్ చేసుకోమని చెప్తున్నాడు. ఈ రోజు అసలు అరే కనీసం పక్కింటోడు ఎలా ఉన్నాడో కూడా మనం అడగలేమే. ఇంకా రక్షణలోకి ఎలా నడిపిస్తాం? ఒకవేళ మన పక్కింటోళ్ళు ఉన్నారు, వాళ్ళు అన్యులై ఉన్నారు, దేవుని తెలుసుకోలేదు, వాళ్ళు ఏదో సమస్యలో ఉన్నారు, కనీసం వాళ్ళకి చెప్తున్నావా? బాబు మేము ప్రభుని నమ్ముకున్నాము, మాకు ఇలాంటి ఇలా ఒకవేళ ఇటువంటి సమస్య వస్తే ఈ సమస్య నుంచి ఆయన మమ్మల్ని గట్టెక్కిచ్చాడు, ఆయన నువ్వు సాక్ష్యం ఇస్తున్నావా? అని నీకే ఈరోజు సరైన ఇది లేదు, నువ్వు వెళ్ళి ఇంకొకరిని ఎవలా నడిపిస్తావు ఆయన దగ్గరికి? తర్వాత ఏం చేయాలి చెప్తున్నాడు? ఇంకే ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాడు. సంతోషం ఎక్కడ ఉంటుందండి? ఆయన దగ్గర ఉంటుంది. ఆయన యందు సంతోషం ఉంటుంది. ఆయన లేకపోతే సంతోషం ఎందుకు ఉంటుంది? మన జీవితాలు ఎప్పుడు ఏడుపు కూర్చు మొహాల్లాగా ఉంటాయి. ప్రార్థన చేస్తూ ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరికి ఆయన చూసుకుంటాడులే అని ఆయన మీద ఆనుకుంటే ఎప్పుడు మనకు సంతోషంగానే ఉంటుంది. కొంతమంది ఉంటారు, ఎంత సమస్య వచ్చినా అసలు ఏమీ లేనట్టే ఉంటారు. అసలు ఆ సమస్యలు ఒకవేళ బయటికి వాళ్ళు చెప్పుకోరు, కానీ ఆ సమస్యలు బయటకు చెప్పుకుంటే అసలు మనకు అనిపిస్తుంది ఏంటి వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు అని. అప్పుడు మనకు అర్థమైంది వాళ్ళు ప్రభువు నందు సంతోషిస్తున్నారు, ఆయన మీద ఆధారపడి ఆనుకున్నారు, వాళ్ళకి ఏమొచ్చినా సరే మా దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడులే అని ఒక గుడ్డి నమ్మకం, విశ్వాసం. అది నిజం. ఖచ్చితంగా దేవుడు చూసుకుంటాడు. నీకు ఏ సమస్య వచ్చినా ఈరోజు ఆయన చూసుకుంటాడు. కానీ ఎందుకు మనం ఆయన మీద ఆధారపడట్లా? ఎందుకు ప్రార్థన చేయట్లా? ఎడతెగక ప్రార్థన చేయడు అని అంటే కంటిన్యూస్గా ఎక్కడ చూసినా ఎడతెగక అని ఉంటుంది. తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోండి. ఈరోజు మనం ప్రార్థన చేయం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఒకడికొకటి మేలు చెయ్యం, ఇంకా కీడు చేస్తాం వెళ్ళి. తర్వాత ఇంకా కన్క్లూషన్లోకి వెళ్తే నేను ఏ అంశం పట్టుకున్నా, ఏ అంశం తీసుకెళ్ళినా ప్రభు ఆఖరికి నన్ను అక్కడికే తీసుకెళ్తున్నారు. దేని గురించి చూడండి, అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 17 నుంచి 21 వరకు చదివితే, అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులను దర్శనములు కనులు, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ల మీదను నా ఆత్మను కుమ్మరించెదను, గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశం నుండి మహాత్కారములు, కింద భూమి మీద సూచక క్రియలు, రక్తమును అగ్నియు పొగ ఆవిరిని కలగజేసేదను. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినమున మునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదుడు. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందురు అని దేవుడు చెప్పుచున్నాడు. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడంటే ఏ అంశం తీసుకెళ్ళి అక్కడికే పెడతాడు. అంటే చూడండి ఎంత త్వరగా ఆయన రాకడ సమీపంగా ఉందో. ఈరోజు ఏ ఒక్క దైవ సేవకుడిని చూసినా అంటే నిన్న చెప్పినట్టుగా నేను పిలుపు దర్శనం గల దైవ సేవకులు ఎవరి ఒక్కరి వాక్యం చూసినా వాళ్ళు తీసుకెళ్ళే అంశం ఎక్కడికి పెడుతున్నారు? రాకడ దగ్గర పెడుతున్నారు. అంటే ఆయన రాకడ ఎంత సమీపంగా ఉందో మనం ఈరోజు తెలుసుకోవాలి. ఈరోజు అలా తెలుసుకోకుండా గుడ్డి వాళ్ళ వలె మనం ఉంటున్నామా? చూడండి, రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి చాలా కష్టం. సో ఆయన ఏం చెప్తున్నాడు అక్కడ? లాస్ట్ చూస్తే అందులో ఏముంటుందంటే, అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయని వారందరూ రక్షణ పొందురు. అది ఎవరంటే రక్షణ పొందుతారు అంటే ఎవరు రేపు రాబోయే ఉగ్రత నుంచి రక్షిస్తారు? ప్రార్థన చేయి వారందరూ. సో ప్రార్థన అనేది అసలు క్రిస్టియానిటీకి 4 పిల్లర్స్లో ఒక పిల్లర్ ప్రార్థన. సో ఆ 4 పిల్లర్స్ ఏంటనేది మళ్ళీ రేపు తర్వాత ఇంకొకసారి చూసుకుందాం. ఇవాళ మనం ప్రార్థన అనేది దాని గురించి మాట్లాడుకుంటున్నాం. 4 పిల్లర్స్ అంటే ఏమీ కాదు, రక్షణ, బాప్తిస్ము, ప్రార్థన, పరిశుద్ధాత్మ, వాక్యము, అది ఇలాంటివి ఉంటాయి. సో క్రిస్టియానిటీలో అంటే మన క్రైస్తవ జీవితంలో ఇవి బేసిక్ పిల్లర్స్.
ఇవి లేకపోతే బిల్డింగే కూలిపోద్ది. అంటే మనం ఇప్పుడు ఆయన ఆయన మన 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 శరీరాన్ని దేనితో పోల్చారు? దేవాలయంతో పోల్చారు. ఇప్పుడు ఆ దేవాలయం అని దేని మీద కట్టబడుతుంది? ఏదైనా ఒక కట్టడం దేని మీద కట్టబడుతుంది? పిల్లర్ల మీద. ఆ పిల్లర్లు అంటే ఇవాళ ఏంటి? ప్రార్థన, వాక్యం చదవటం, అంటే ధ్యానించటం, తర్వాత ముందు ఆయన నందు విశ్వసించడం, రక్షణ పొందాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రక్షణ పొందిన వాళ్ళు ఇవాళ ఇంకా ఎవరైనా ఉంటే త్వరగా అతి త్వరలో రక్షణ పొందండి. యేసుక్రీస్తు నామమును విశ్వసించి రక్షణ పొందండి, మీరు రక్షించబడతారు. ఎందుకంటే రాబోయే ఉగ్రత అతి త్వరలో ఉంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడి ఉంది. త్వరగా వచ్చుతున్నాడు 2021 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు. ఇంకా రాడేమో అనుకుంటున్నారు చాలా మంది. ఆయన కృపని అలా 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 పొడిగిస్తున్నాడు కేవలం మన కోసం. ఇంకా నా బిడ్డలు నన్ను తెలుసుకుంటారేమో, ఇంకా తెలుసుకుంటారేమో. ఇంకా సమయం లేదంట. ఆయన త్వరగా వస్తున్నాడు. సో సిద్ధపడి ఉండండి, ప్రార్థన చేసుకుంటూ ఉండండి. దేవుని కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఓకేనా? దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.